హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఎక్సోసిజం. అండ్ స్టోరీలోకి వెళ్తే 1974 ఇంగ్లాండ్లో మైకిల్ టేలర్ అనే ఆయన వాస్ హ్యావింగ్ 5 kids అండ్ హిస్ వైఫ్ అండ్ లివింగ్ హ్యాపీలీ. అండ్ నైబర్స్ చెప్తుండే వాళ్ళు ఇట్ వాజ్ వెరీ జాయ్ఫుల్ ఫ్యామిలీ. మైకిల్ చాలా హ్యూమరస్ గై. అండ్ వాళ్ళ నైబర్స్ ఎప్పుడైనా కూడా వాళ్ళ ఇంటి నుంచి పాస్ అయిపోతున్నప్పుడు దే యూస్ టు హియర్ పీపుల్ లాఫింగ్ అండ్ ఈయన జోకులు చెప్తూ ఉన్నారు అంటే ఎప్పుడు. సో దట్ వాజ్ అబౌట్ మైకెల్. అండ్ ఈయన ఒకసారి ఇంట్లో జస్ట్ ఏదో నార్మల్ హౌస్ వర్క్స్ చేస్తున్నప్పుడు ల్యాడర్ మీద నుంచి కింద పడిపోయినాడంట. పడిపోయిన తర్వాత ఇట్ వాజ్ నాట్ సివియర్ ఇంజురీ, బట్ ఇంటెన్స్ క్రానిక్ పెయిన్, బ్యాక్ పెయిన్లో స్టార్ట్ అయింది. సో అది స్టార్ట్ అయినప్పటి నుంచి హీ వాజ్ నాట్ హిమ్సెల్ఫ్. హీ వాజ్ నాట్ అ హ్యూమరస్ గై లైక్ బిఫోర్. హీ వాజ్ నాట్ జాయ్ఫుల్. ఎప్పుడు ఇరిటేటింగ్గా ఉండేసి ఫ్యామిలీ వాళ్ళ మీద ఇరిటేట్ అయిపోయి అరిచేటోడు అంట. సో మంత్స్ గోస్ బై, డేస్ గోస్ బై, అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక్కరు అడ్వైస్ చేసినారు. ఈవెన్ దో హిస్ ఫ్యామిలీ వాజ్ నాట్ దాట్ రిలీజియస్, ఆ టౌన్లో ఉన్న చర్చ్లో ఒక క్రిస్టియన్ ఫెలోషిప్ గ్రూప్ ఉంది, ఒకసారి వెళ్ళి కలు, యూ మైట్ ఫీల్ గుడ్ అని చెప్పేసి. అండ్ ద మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ దట్ ఫెలోషిప్ గ్రూప్ వాజ్ లీడర్ ఆఫ్ దట్ గ్రూప్. చాలా యంగ్ అమ్మాయి, 21 years అమ్మాయి. నేమ్ వచ్చేసి రోజీ అనేసి. సో చాలా ఎంతూసియాస్టిక్ క్యాండిడేట్. అండ్ ఈవెన్ ద ఎంటైర్ గ్రూప్ వాజ్ చాలా ఎంతూసియాస్టిక్. అండ్ September 12th, 1974లో ఈయన ఒకసారి వెళ్ళి కలుద్దామని చెప్పి వెళ్ళినాడు. వెళ్ళంగానే గ్రూప్ మొత్తం ఈయనని హార్ట్ఫుల్గా ఇన్వైట్ చేసినారు. కమాన్ మైకిల్, కమాన్ అని చెప్పి. అండ్ ఈవెన్ మరీ ఆల్సో హార్ట్ఫుల్గా కమాన్ జాయిన్ us, నా పక్కన కూర్చో, ఫస్ట్ డే కదా, యూ మైట్ ఫీల్ గుడ్ అని చెప్పి. సో ఈ సాట్ డౌన్, ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ గుడ్ అండ్ హీ ఫెల్ట్ హ్యాపీ. ఇప్పటిదాకా ఉన్న పెయిన్ అంతా పోయి హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హీ ఫెల్ట్ గుడ్. ఆ పెయిన్ ఏం తెలియట్లేదు ఆయనకి. అండ్ సెషన్ అయిపోయింది. ఇంటికి వెళ్ళంగానే అగైన్ ద పెయిన్ స్టార్టెడ్, బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. సో ఆయన అనుకున్నాడు రెగ్యులర్గా వెళ్ళి కలుద్దాం, ఐ ఫెల్ట్ హ్యాపీ అని చెప్పేసి. సో రెగ్యులర్గా వీక్స్ పాస్ ఆన్ బై. ఎప్పుడు మీటింగ్ అయినా కూడా హీ యూస్ టు గో దేర్ అండ్ బీ విత్ దట్ గ్రూప్. సో మెల్లమెల్లగా మరీ అండ్ మైకిల్ క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయింది. క్లోజ్ కావడం స్టార్ట్ అయ్యి ఈవెన్ గ్రూప్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా దీస్ 2 people వాళ్ళు దే స్టే బ్యాక్ అండ్ దే యూస్ టు ప్రే ఈవెన్ మోర్. సో గ్రూప్లో మెల్లగా రూమర్స్ స్టార్ట్ అని దట్ మరీ అండ్ మైకిల్ వాజ్ హ్యావింగ్ అఫేర్ అని, ఈవెన్ దో వీ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. సో సిన్స్ ఇట్స్ బీయింగ్ అ స్మాల్ టౌన్, ఆ గ్రూప్ నుండి చర్చ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్, రూమర్ స్ప్రెడ్ అయింది. చర్చ్ నుంచి అవుట్ సైడ్ జనాలకు స్ప్రెడ్ అయింది. అల్టిమేట్లీ క్రిస్టిన్, హూ ఈజ్ మైకిల్స్ వైఫ్, తనకు కూడా తెలిసింది దట్ మైకిల్ మైట్ బీ హ్యావింగ్ అఫేర్ అని చెప్పేసి. సో ఒకరోజు మైకిల్ చర్చ్కి స్టార్ట్ అయినాడు అండ్ మరీ కూడా కార్లో ఎక్కి, క్రిస్టిన్ కూడా కార్లోకి ఎక్కి, క్రిస్టిన్ కూడా మైకిల్ని ఫాలో చేసింది. అండ్ వెళ్ళి మైకిల్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మరీ అండ్ మైకిల్ సాట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్. తను కోపంగా ఆ రూమ్లోకి వచ్చి ఆయనకి ఫింగర్ పాయింట్అవుట్ చేస్తూ చెప్పింది, నాకు తెలుసు నువ్వు అఫేర్ ఉంది అమ్మాయితో, ఒప్పుకో ఇప్పుడు అందరి ముందు అని చెప్పి. ఈయన లేచి క్రిస్టిన్ ఏమనలేదు, మరీని చూస్తూ ఉన్నాడు. మరీ డిస్క్రైబ్ చేయడం ఏంటంటే, ఇప్పటిదాకా మైకిల్ ఫేస్లో అంత కోపం చూడలేదు. ఇట్ వాజ్ కోపం కాదు,
ఏదో దయ్యం ఉన్నట్టు ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్ పెట్టినాడు అనేసి మరీ చెప్పడం. అండ్ ఇదంతా అయిపోయింది. ఈయన పరిగెత్తుకుంటూ మరీ సైడ్కి వెళ్దామని అనుకునేసరికి గ్రూప్లో అందరు లేచి ఒక 15-20 మెంబర్స్ ఉన్నారు. ఆయన ఆపడానికి ట్రై చేసినారు. ఆయన్ని కింద పడుకోబెట్టేసి ఆపినారు ఆయనని. అండ్ ఆయన ఆపంగానే ఆయన టంగ్స్లో మాట్లాడడం స్టార్ట్ చేయాలి. టంగ్స్ అంటే ఇప్పుడు దయ్యాలు మాట్లాడుకుంటాయి కదా, వేరే డిఫరెంట్ లాటిన్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్లో మాట్లాడడం స్టార్ట్ చేసినాడు. అండ్ ఎంత ఆపుతున్న జనాలు ఇట్లా వాళ్ళని ఇట్లా బలవంతంగా తోసేస్తూ ట్రై చేస్తున్నాడు. ఈవెన్ దో 15-20 మెంబర్స్ ఆపుతున్నా కూడా ఆయనని. సో ఇది ఇట్లుండగా మరీ కూడా స్టార్ట్ చేసింది టంగ్స్లో మాట్లాడటం. ఇదంతా 1 hour సాగుతూ ఉంది. అంతా అక్కడ గ్రూప్లో ఉన్న వాళ్ళు, ఈవెన్ క్రిస్టియన్ అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నారు. ఒక 1 hour తర్వాత మైకేల్ కొలాప్స్ అయిపోయినాడు. అండ్ జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత లేచి నార్మల్గా ఉన్నాడు. ఏమైంది అని చెప్పి అడిగినట్టు క్వశ్చన్ మార్క్ ఫేస్ ఉంది. ఈవెన్ తనకు కూడా తెలియదు తను అట్లా బిహేవ్ చేసినాడు అని చెప్పేసి. సో మరి అండ్ ఈ గ్రూప్ వాళ్ళు అనుకున్నది ఏంటంటే హీఈస్ పొసెస్డ్, దయ్యం పట్టింది ఆయనకి అని చెప్పేసి. సో ఆయనకు సజెస్ట్ చేసినారు, వై డోంట్ యూ అండర్గో ఎక్సోసిజం అని చెప్పి. సరే ఆయన ఒప్పుకున్నాడు. సో ఎక్సోసిజం చేయడానికి చర్చ్ పంపించింది రేమండ్ అండ్ పీటర్ అని 2 ఫాదర్స్ని. సో ఎక్సోసిజం అండ్ నథింగ్ బట్ దయ్యాన్ని విడిపించడం ఇన్ క్రిస్టియన్ లాంగ్వేజ్. సో ఆ చర్చ్లో వీళ్ళకి పర్మిషన్ లేకుంటే ఇంకో చర్చ్, యాంగ్లికన్ చర్చ్ అనేసి, సో ఆ చర్చ్లో ఎక్సోసిజం చేయాలి అని చెప్పి దే ప్రిపేర్డ్. One day 10 p.m. they started this, and Christine, Michael, Mary, Peter, Raymond and entire group, their Christian fellowship group అందరు వచ్చినారు. As soon as exorcism started, ఈయన మైకేల్ విచిత్రంగా బిహేవ్ చేయడం, పరిగెత్తడం, దేనికి పడితే దానికి గుద్దుకొని పడిపోవడం, జనాలు తోసేయడం, అండ్ ఇట్లా బోన్స్ ఇరిగిపోతే ఎట్లా బిహేవ్ చేస్తారో అట్లా మొత్తం ఫ్లెక్సిబుల్గా బిహేవ్ చేయడం. జనాలు చూసి భయం వేసి ఆయన చేతులు కాళ్ళు కట్టేసి చైర్లో కూర్చోబెట్టినారు. ఆయనకు హామ్ చేసుకుంటాడో ఏమో, లేకపోతే పక్కన ఉన్న జనాలకి ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి. సో ఎగ్జార్సిజం 8 hours కొనసాగింది. అండ్ ఇంకా మైకేల్ ఎగ్జాస్ట్ అయిపోయి అన్కాన్షియస్ అయిపోయినాడు. రేమన్ అండ్ పీటర్ వేర్ ఆల్సో టైర్డ్ అయిపోయినారు 8 hours నుంచి జరుగుతున్నాగా. సో మరి మైకేల్ లేచిన తర్వాత ఈ రేమండ్ అండ్ పీటర్ మైకేల్తో చెప్పడం ఏంటంటే, యు ఆర్ పొసెస్డ్ బై 40 demons. 40 దయ్యాలు నిన్ను 40 దయ్యాలు ఉన్నది నీ బాడీలో. సక్సెస్ఫుల్లీ మేము 37 తీసేసినాం నీ బాడీలో నుంచి, ఇంకా 3 ఉన్నాయి మిగిలిపోయినాయి. అందరు టైర్డ్ అయిపోయినారు. లెట్స్ గో హోమ్, రెస్ట్, అండ్ రేపు మిగతా వాటిని రేపు కంటిన్యూ చేద్దామని చెప్పి. సో మైకేల్ అండ్ క్రిస్టిన్ దే స్టార్టెడ్ టు దేర్ హోమ్. వెళ్ళిన తర్వాత ఇంటి నుండి సౌండ్స్ రావడం గమనించింది వాళ్ళ నైబర్. అండ్ కర్టన్ ఓపెన్ చేసి చూస్తే మైకేల్ నేకెడ్ ఉన్నాడు. అండ్ హెడ్ టు టో ఫుల్లీ బ్లడ్ అనమాట. కంప్లీట్ ఎక్కడ ఆయన స్కిన్ కనిపిస్తలేదు, కంప్లీట్లీ బ్లడ్ సోక్డ్. అండ్ పరిగెత్తా ఉన్నాడు అదే నైబర్హుడ్లో. ఈమె నైబర్కి చూసి భయం వేసి కాల్ చేసింది పోలీస్ వాళ్ళకి. పోలీస్ వాళ్ళు వచ్చేసరికి ఈమె నైబర్ వాళ్ళ సైడ్ వాక్లో ఇట్లా ఫీటల్ పొజిషన్లో ఉన్నాడు, కర్ల్ అయిపోయి. అండ్ చిన్నపిల్లలు ఎక్కిలిస్తారు కదా హిహిహిహి అని చెప్పి అట్లా నవ్వుతూ ఉన్నాడు.
అండ్ పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆయనను కదిలిస్తే నార్మల్ స్టేట్కి వచ్చేసి అడుగుతున్నాడు ఏమైంది, ఏం జరిగింది అని చెప్పేసి. పోలీస్ వాళ్ళు షాక్లో ఉన్నారు. అండ్ ఈయనకి బేసిక్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాను. నీ పేరేం పేరు, మీ వైఫ్ పేరు ఏం పేరు, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంది, మీ ఇల్లు ఎక్కడ అని చెప్పేసి నార్మల్ అన్నిటికీ నార్మల్గా ఆన్సర్ చేసినాడు. సో ఈ పోలీస్ టీం ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లో వెళ్ళంగానే అక్కడ ఉన్న సీన్ చూసేసి ఒక ఆఫీసర్ వెంటనే మెయిన్ డోర్ సైడ్కి తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చి బయటకు వచ్చి వామిటింగ్ చేసుకున్నాడు. సో అంత గ్రూసంగా జరిగింది. సో ఏమైంది అంటే ఎక్సోర్సిజం అయిపోయిన తర్వాత ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మైకేల్ మరీ సడన్లీ గట్టిగా అరవడం స్టార్ట్ చేసినాడు. అండ్ క్రిస్టిన్ని కొట్టి 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 అన్కాన్షియస్ చేసినాడు. అన్కాన్షియస్ చేసి ఆమె ఆల్మోస్ట్ ఫైటింగ్ ఫర్ హర్ లైఫ్. చనిపోవడం బతుకుండడం కన్నా మధ్యలో ఉంది. అగైన్ ఆమె మీదికి దూకి ఆమె ఫేస్ని బేర్ హ్యాండ్స్తో ఇట్లా రక్కి తోలు ఇట్లా చేత్తోనే ఇట్లా తోలు పీకి ఇట్లా ఎట్టు పడితే అటు హాల్లో వేసేసినాడు. వేసిన తర్వాత తను ఫుల్ బ్లడ్ లాస్ అయిపోయి చనిపోయింది అక్కడే ఫ్లోర్ మీద. అండ్ వీళ్ళంతా వెతికి ఫ్యామిలీ డాగ్ని తీసుకుని కూడా ఫ్యామిలీ డాగ్ని కూడా చంపేసినాడు. అండ్ అక్కడున్న పూల్ ఆఫ్ బ్లడ్ ఏదైతే ఉందో మొత్తం ఒంటికి పూసుకొని బయటికి వచ్చినాడు. సో ఈ బయటికి వచ్చినప్పుడే ఈ నైబర్ చూడడం. సో ఇదంతా జరిగింది. అండ్ ఈయన కేసు కోర్టులో వాదిస్తున్నప్పుడు బోత్ ప్రాసిక్యూషన్ అండ్ డిఫెన్స్ కూడా దే బ్లేమ్డ్ ఆన్ మరీ, రేమండ్ పీటర్ అండ్ యాంగ్లికన్ చర్చ్. ఎందుకంటే ఆయనని బలవంతంగా ఎక్సోసిజం చేయడానికి మీరు ఒప్పించినారు కాబట్టి మీరే బాధ్యులు అని చెప్పేసి. అండ్ ఈయన మైకేల్ ఎవరైతే ఉన్నారో ఈయనకు చేసిన క్రైమ్ అంత గ్రూసం ఉన్నా కూడా ఆయనకు డెత్ సెంటెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే అది అవుట్ ఆఫ్ ఇన్సానిటీ జరిగింది అని చెప్పి. సో ఈయనకు వచ్చిన పనిష్మెంట్ కేవలం ఏమంటే 4 సంవత్సరాలు సైకియాట్రిక్ కేర్లో ఉంచాలి, దాని తర్వాత రిలీజ్ చేసినారు. టిల్ డేట్ ఈయన మనలోనే ఈయన వాళ్ళ అక్కడ ఇంగ్లాండ్లో జనాల్లోనే నివసిస్తూ ఉన్నాడు, ఆసెట్ ఇంగ్లాండ్ టౌన్లో స్టిల్. సో దాట్స్ ది స్టోరీ ఫర్ టుడే. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ. See you again in next video. Bye.